అన్వేష్ గారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, బ్రదర్ మీరు తిడుతున్నారు, బెట్టింగ్ హౌస్ ప్రమోట్ చేసిన వాళ్ళని యుద్ధం ప్రకటించారు, చాలా గుడ్, చాలా మంచి పని, అందరూ కూడా అప్రిషియేట్ చేసే పని, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు ఒక చిన్న లైన్ ఉంటుంది, ప్రతిదానికి తిట్టడానికి కానీ దేనికైనా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేసి మీరు తిట్టినట్టుగా నాకైతే అనిపించింది. ఎవరికైనా పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది బ్రదర్, మీకు పర్సనల్ లైఫ్ ఉన్నట్టే ఇమ్రాన్ కానీ వేరే వాళ్ళకి కానీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో వాళ్ళు చేసే వృత్తిపరంగా వాళ్ళు చేసేదాన్ని మీరు విమర్శించడంలో తప్పులేదు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని నేను కూడా చెప్పట్లేదు. బెట్టింగ్ యాప్ను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో 100% వాళ్ళు శిక్షార్హులు, దానికి దీనిలో సందేహం ఏం లేదు, దీనిలో వాదాలు ఏం లేవు ఎవరికి కూడా. కానీ మీరు అనవసరంగా వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ మిగతా వాళ్ళని కానీ, మీకు అనవసరమైన విషయం బ్రదర్, మీదున్న రెస్పెక్ట్ దీనివల్ల కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి నాలాంటికైతే. ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే కొంతమందికి శునకానందం ఉంటుంది, ఆ శునకానందం ఉండే వాళ్ళు గొప్పగా పొగడొచ్చు, మిమ్మల్ని ఏమన్నా అనొచ్చు. కానీ మీరు మాట్లాడిన భాష అంటే వాళ్ళ తల్లి గారి గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ, అది మీకు తెలుసో లేదో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు అనవసరం బ్రదర్. వాళ్ళు చేసిన పని తప్పుడు పని చేస్తే తప్పుడు పని అని చెప్పండి, దానిలో తప్పేం లేదు. బెట్టింగ్ను ప్రమోట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు, అది 100% తప్పే. మీరు చెప్పిన దానికి 100% మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. మీరు ధైర్యంగా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్ల మీద ఇన్ని చేస్తున్నారు, సంతోషం. ఒక్కొక్క వీడియో చూసి చాలా ఆనందం కలిగింది మాకు కూడా. అభిమానించే వాళ్ళు నాలాంటి వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. బయటికి వెళ్ళి చేయాలి, అన్వేష్ లాగా చేయాలని కొంత ఇన్స్పిరేషన్ నాలాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది కొత్త యూట్యూబర్స్ కూడా చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే దేన్ని తీసుకోవాలి బ్రదర్? మీ యాత్రను తీసుకోవాలా, మీ బూతులను తీసుకోవాలా? బూతులు తగ్గించండి, అది కూడా సమాజానికి ప్రమాదమే. సో ఈ సజ్జనర్ గారితో వీడియో కాల్ చూశాను అన్వేష్ గారు. సో సజ్జనర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, స్టేట్ లెవెల్లో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, పేరున్న ఆఫీసరు, మీతో ఫ్రెండ్లీగా ఒక వీడియో కాల్ మాట్లాడి పెళ్లి చేసుకోరా అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు మీరు ఏమన్నారు బ్రదర్? అండుకునేవాడికి ఒక్క కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అంటారా? ఆయన ఏమన్నాలో తెలియక నవ్వాడని నాకైతే అనిపించింది. మీకు తెలుసు ఇది కొన్ని లక్షల మంది రీచ్ అవుతుందని తెలుసు. అంటే జనాలు ఏమనుకోవాలి, ఇప్పుడు మీరు ఆయన ఇరకాటంలో పెట్టినట్టు, సజ్జనార్ కానీ ఇరకాటంలో పెట్టినట్టు, ఆయనతో మోమాటానికి ఒక మాట అడిగితే మిమ్మల్ని మీరు చెప్పాల్సింది ఏంది? సార్ చేసుకుంటాను, తర్వాత ఇంకేదైనా చెప్పుకోండి. మీరు వైరల్ అయిపోతాయి కదా, ఈ వైరల్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశం అందరికీ ఉండొచ్చు, మీలాంటి వాడికి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే బెస్ట్ కంటెంట్ వేరే పార్ట్లో ఉంది, మీకు సూపర్ కంటెంట్ ఉంది మీ దగ్గర, మీరు ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని మొత్తం జనాలకు చూపిస్తారు, కంటెంట్ ఉంది. ఇట్లాంటి చిన్న విషయాలు కంటెంట్గా మలిచి చేసుకునే ప్రయత్నం మీకు అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇప్పటికి కూడా మీరంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది అన్వేష్ గారు, అదే రెస్పెక్ట్ కంటిన్యూ కూడా చేస్తున్నాను. బట్ ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి. మీరు చిన్న మాట మాట్లాడినా, ఇప్పుడు ఒక చిన్న రోడ్, మీరు అన్నట్టు రోడ్ మీద బయటోడు ఏదైనా చెప్తే ఎవడు వినడు కావచ్చు, బట్ మీలాంటి లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఒక మాట చెప్పినా కూడా ఆ మాట చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఎందుకంటే అన్వేష్ ఏది చెప్పినా కరెక్ట్ అనే ఫీలింగ్లో జనాలు ఉన్నారు కదా. ఇప్పుడు బ్యాచిలర్స్ అందరూ ఏమనుకోవాలి బ్రదర్? పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా మీరు మాటలు విని అడక తీయడానికి 60 మంది అని చెప్పేసి తిరగాల మేంబడి. దయచేసి ఇట్లాంటివి మానుకోండి అన్వేష్ గారు.